ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు 3వ రోజు కావలిపట్నం 8వ వార్డులో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమస్యను పరిష్కరించే విధంగా చేస్తామని చెప్తున్నారు. అలాగే చాలామంది ప్రజలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానికులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి వారు సమస్యలు అడిగి తెలుస్తున్నారు. ఇక్కడ కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం జరుగుతుంది కదా, ఎలా ఉంది? ఇక్కడ సమస్యలు ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నాయా? వార్డులో మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయంగా మా గౌరవ శాసనసభ్యులు మా అన్న ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై వారికి ఏవైతే సమస్యలు ఉంటాయో మున్సిపాలిటీ పరంగా ఒక రోడ్డు పని కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏమున్నా కూడా వాటన్నిటిని ఐడెంటిఫై చేస్తూ పక్కనే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ తక్షణమే సమస్య పరిష్కారం కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారితోటి టౌన్లో ఉండే మా నాయకులందరం కలిసి ఈరోజు తిరుగుతున్నాం. అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అంటేనే కనపడే నాయకుడిని చూసాము. మరి సంవత్సరం కాకముందనే మా దగ్గరికి వచ్చి మా సమస్యలను తెలుసుకుంటున్నాడు. ఇలాంటి నాయకుడిని గెలిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి వాళ్ళ వ్యక్తిగత భావాల్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొకరు ఉన్నారు, కమర్ బాబు, ఇక్కడ వారిని అడిగి చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ వార్డులో గతంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎమ్మెల్యే గారి సమస్యల మీద తెలుసుకునే దానికోసం ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నారు కదా, ఈరోజు మీ వార్డులో ఎలా ఉంది పరిస్థితి? సార్, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి జరిగిందే కానీ వైసీపీ హయాంలో ఒక్క 10 రూపాయల పని కూడా ఇక్కడ జరగలేదు. ఈరోజు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వార్డులో వచ్చి ప్రతి ఒక్క సమస్యని వింటూ కాదు అప్పటికప్పుడే తక్షణంగా ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఆయన ఈ సమస్యని ఇలా చేయండి, ఒక దగ్గర బెండింగ్ ఎలా తిప్పాలి, ఎలా చేయాలి, ఎంత స్లోప్ ఇవ్వాలని చెప్పి ఒక ఇంజనీర్ లాగా మారిపోయి మొత్తం అధికారులకు సూచనలు ఇస్తున్నారు. అలానే ఒక చిన్న ఎలక్ట్రికల్ సమస్య ఒకటి వచ్చింది, వైర్లు ఎలా ఆడుతుంటే సాయంత్రానికంతా దాన్ని క్లియర్ చేయాలని చెప్పి ఎలక్ట్రికల్ ఏఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న చెప్పిన వాళ్ళకి సాయంత్రంలోగా నాకు అయిందా లేదా అని చెప్పడం జరిగింది. గతంలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. దీనివల్ల స్పాట్లోనే చాలా సమస్యలు తీరిపోతున్నాయి. ఇంకా చాలా ఆయన తిరిగి ఈ 40 వార్డుల్లో ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తారని మేమైతే భావిస్తున్నాం, నమ్ముతున్నాం. గ్యారెంటీగా చేస్తారు కూడా ఆయన. ప్రధానంగా మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి మీకు? ఎక్కువగా మాకేంటంటే ఒకటి సమస్య ఒకటి ఉంది. తమలగుంట ఏంటంటే ముఖ్యంగా మా వార్డులో ప్రధానంగా ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే చెత్త చెదారం అంతా నిలువబడిపోయి కొద్ది దోమలు ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. దాని మీద కూడా సార్ దృష్టి పెట్టి దానికి ఏంటంటే ఒక వాల్ లాగా కట్టి దాని మీద ఒక కవర్ లాగా స్లాబ్తో చేస్తే ఒక రకంగా కమర్షియల్గా తర్వాత ఈ దోమల నివారణ ఇవన్నీ రోగాలు రాకుండా ఉంటాయని చెప్పి సమస్య చెప్పారు. తర్వాత ఇంక జనరల్గా ఉండే వృద్ధాప్య పెన్షన్లు అవన్నీ మామూలుగా ఉన్నాయి. ప్రధానమైన సమస్య మటుకు మాకు వరవ కాలువ, అది తక్షణంగా తీరుతుంది. అది అలాగే ప్రధానంగా ఏదైతే రోడ్లో ఉన్నారో ఆ ఇళ్ళని టచ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎమ్మెల్యే గారు ఏ సందులో ఉన్నా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 3 రోజులుగా ఎమ్మెల్యే గారు ఇంటింటి కార్యక్రమం చేస్తున్నారు కదా, దీని మీద స్పందన ఎలా ఉంది? స్పందన ఏముంది? గతంలో ఉక్కిరి బిక్కిరితోటి భయాందోళనతోటి ప్రజలు ఇళ్లలోంచి రాకుండా చేశారు. ఈరోజు అది లేదు, స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. 9 నెలలు గవర్నమెంట్ వచ్చినా కూడా అధికారులు చేస్తారులే అని చెప్పి గమ్ముగా ఉండకుండా ఈ రోజున ఇంటింటికి సమస్యల కోసం ఆయన వెళ్తూ ఉన్నాడు. సమస్య నీది, పరిష్కారం నాది అని చెప్పి తగిన అధికారులు వెంటబెట్టుకొని ఈరోజు అక్కడక్కడే సమస్యల పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడికి పోయినా కూడా ఇటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు మేము చూడలేదయ్యా, దేవుడు మాదిరిగా మా సమస్యల కోసం మా ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారని చెప్పి తండోలుగా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాగే కొంతమంది ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత 3 రోజులుగా ఎమ్మెల్యే గారు వార్డులు పర్యటిస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందు కాదు, ఎలక్షన్లు ఇప్పట్లో ఏమీ లేవు, అయినా కూడా గెలిచిన 10 నెలల్లోనే ఆయన బయటకు వచ్చి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారిని అడిగి చెప్పండి సార్, మీరు ఎలా ఉంది ఈరోజు రెస్పాన్స్ ఎలా ఉంది ఎమ్మెల్యే గారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇంటింటికి
తిరుగుతూ సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశగా వెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కావలి నియోజకవర్గ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని విధంగా గెలిచిన 10 నెలల్లో ఇంటింటికి తిరగడం సామాన్యమైన విషయం కాదు. అది ఒక గట్స్ ఉండే లీడర్కి మాత్రమే దక్కుద్ది. అటువంటి డైనమిక్ లీడర్ కావ్య కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 8వ వార్డు పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది అనేక సమస్యలను తీసుకురావడం, వాటిని అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే కావలి పట్టణంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తాను వెంటనే పరిష్కరిస్తానని, అలాగే కొన్ని ప్రాంతాలు అయితే శానిటేషన్ ప్రాబ్లం, అలాగే రోడ్లు కానీ డ్రైనేజీ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇది 1-2 నెలల్లో దీన్ని మొత్తం పూర్తి చేసి కావలి పట్టణ ప్రజలకి ఎలాంటి లోటు రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని, అలాగే కావలిలో ప్రతిపక్షం అనేది ఉంటే ఇంత దూరం రాదని, అలాగే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనతో సహకరించినా కూడా తాను వెంట పెట్టుకొని తిప్పి సమస్యలు తెలియజేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేశారు. కెమెరా పర్సన్ హరీష్తో మధు, CMD న్యూస్, 8వ వార్డు నుండి.